వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇచ్చింది ఏపీ హైకోర్టు. రేపటి వరకు స్టేటస్ కో విధించింది కోర్టు. మొత్తం 10 వైసీపీ జిల్లా కార్యాలయాలకు సంబంధించి పిటిషన్స్ దాఖలయ్యాయి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇచ్చింది ఏపీ హైకోర్టు. రేపటి వరకు స్టేటస్ కో విధించింది కోర్టు. మొత్తం 10 వైసీపీ జిల్లా కార్యాలయాలకు సంబంధించి పిటిషన్స్ దాఖలయ్యాయి. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇటీవల తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవంటూ నేలమట్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్డగోలు లీజులతో చట్టాలను ఉల్లంఘించారనే అభియోగాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జగన్ పార్టీ ఆఫీసులకు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారు. 26 జిల్లాల్లో చేపట్టిన వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు లేవంటున్నారు అధికారులు. 26 జిల్లాల్లో కలిపి మొత్తం 42.24 ఎకరాల్లో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టారని అంటున్నారు. వీటి విలువ సుమారు 688 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే అనుమతులు తీసుకుని వైసీపీ పార్టీ ఆఫీస్ కట్టారని, మిగతా 23 చోట్ల అనుమతులు లేవంటూ నోటీసులు పంపుతున్నారు.